హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, సో గవర్నమెంట్ కింద అయితే వర్క్ చేస్తుంది. సో దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అయితే మనకి ఇది టెంపరీ బేసిస్ పైన అయితే ఈ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో జూన్ 1st అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రైనీ ఇంజనీర్ అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి ఎలక్ట్రానిక్స్ 3 అలాగే ఎలక్ట్రానిక్స్ 2 ఉన్నాయి. ట్రైనీ ఇంజనీర్కి వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 28 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉండాలి. దాంతోపాటు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది, పీడబ్ల్యూడి వాళ్ళకి 10 ఇయర్స్ అయితే ఉంది. సో ఇలా అయితే మీరు ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాస్ట్ వైజ్గా మనకు కేటగిరీ వైజ్గా పొజిషన్స్ కూడా ఇచ్చారు. ఓబీసీ ఒక వేకెన్సీ, ఎస్టీ ఒకటి, ఈడబ్ల్యూఎస్లో ఒకటి ఉంది. ఇది వచ్చేసి మనకు పోస్టింగ్ మీకు ఎక్కడ ఉంటుందంటే కొత్వారా యూనిట్ ఉంటుంది, లేదంటే నార్త్ ఈస్ట్, లేదంటే అదర్ లొకేషన్ యాజ్ పర్ రిక్వైర్మెంట్. సో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. సో ప్రాజెక్ట్ ఇంజనీర్ చూసుకున్నట్లయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి. 32 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. 5 ఇయర్స్, 3 ఇయర్స్, 10 ఇయర్స్. అలాగే అన్రిజర్వ్డ్లో ఒక వేకెన్సీ ఉంది, ఓబీసీలో ఒక వేకెన్సీ అయితే ఉంది. సేమ్ దీన్ని కూడా ఎక్కడైనా ఇవ్వచ్చు మీకు పోస్టింగ్ అనేది. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మీకు ఇది ఇనీషియల్గా అయితే 3 ఇయర్స్ వరకు అయితే మీకు కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇంకా ఎక్స్టెండ్ చేస్తే ఇంకొక 1 ఇయర్, అంటే మ్యాక్సిమం 4 ఇయర్స్ అయితే ఉంటుంది మీకు. ఆ 4 ఇయర్స్లో మీకు ఫస్ట్ ఇయర్కి గాను 40,000 అయితే శాలరీ అనేది వస్తుంది. సెకండ్ ఇయర్కి 45,000 శాలరీ వస్తుంది. అలాగే థర్డ్ ఇయర్కి 50,000 వస్తుంది. ఫోర్త్ ఇయర్కి 55,000 అయితే వస్తుంది. సో ఇలా ఎవ్రీ ఇయర్ మీకు శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. 40,000 ఫస్ట్ ఇయర్, 45,000 సెకండ్ ఇయర్, 50,000 థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ 55,000 ఇలా అయితే ఉంటుంది మీకు ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి శాలరీ. అలాగే ట్రైనీ ఇంజనీర్కి సంబంధించింది 2 ఇయర్స్ అయితే ఇనీషియల్గా చెప్తున్నారు. సో మ్యాక్సిమం 3 ఇయర్స్ అయితే ఉంటుంది మీకు. 3 ఇయర్స్లో మీకు ఫస్ట్ ఇయర్ వచ్చేసి 30,000 అయితే ఉంటుంది శాలరీ, సెకండ్ ఇయర్ 35,000 ఉంటుంది, థర్డ్ ఇయర్కి 40,000 అయితే శాలరీ అనేది ఉంటుంది. సో దీంతోపాటు మీకు అలవెన్స్లు కూడా ఉంటాయి, ఎక్స్ట్రా అలవెన్స్లు. సో ఇక్కడ 12,000 రూపీస్ అయితే ఎవ్రీ ఇయర్కి అయితే ఇస్తారు మీకు, ఇన్సూరెన్స్కి సంబంధించి కానీ దానికి సంబంధించి. ఇంకా దాంతోపాటు వేరే అలవెన్స్లు కూడా చాలా వరకు ఉంటాయి. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏముండాలంటే మీకు ట్రైనీ ఇంజనీర్కి వచ్చేసి బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ అయితే చదివి ఉండాలి, ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. దీంట్లో ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్ అండ్ టెలికమ్యూనికేషన్, సో వీటిలో అయితే ఈ బ్రాంచెస్లో అయితే మీరు చదివి ఉండాలి. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. దాని తర్వాత ప్రాజెక్ట్ ఇంజనీరింగ్కి సంబంధించి సేమ్ బీఈ, బీటెక్, బీఎస్సీ 4 ఇయర్స్ అయితే చదివి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్ అండ్ టెలికమ్యూనికేషన్లో చదివి ఉండాల్సి ఉంటుంది. దీనికైతే 2 ఇయర్స్ మినిమం అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దానికైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీకు ట్రైనీ ఇంజనీర్కి వచ్చేసి రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది జస్ట్ 100 మార్క్స్కి. దీంట్లో మీకు క్వాలిఫై అవ్వాలంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు 35% మార్క్స్ అయితే రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 30% అయితే మార్క్స్ వస్తే క్వాలిఫై అనేది అవుతారు. అయితే దీనికి మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది, 0.25 మార్క్స్ అయితే ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి మీకు ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే రిటన్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. అయితే మీకు సేమ్ దీంట్లో కూడా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకు 35% మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకు 30% మార్క్స్ రావాలి. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో దాని తర్వాత మిమ్మల్ని సెలెక్షన్ అనేది చేస్తారు. సో ఇక్కడ హౌ టు అప్లై అంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ www.BELindia.in అనే వెబ్సైట్లో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఆర్ DGM భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కొద్వారా, పౌరి,
గర్వాల్ ఉత్తరాఖండ్. సో ఇక్కడికి మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది మీ అప్లికేషన్ని. సో అదొచ్చేసి మీకు లాస్ట్ డేట్ అయితే జూన్ 15th లోపు అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆ లోపు అంటే జూన్ 10th లోపు మీరు పోస్ట్ చేస్తే చాలా బెటర్. సో రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూకి సంబంధించింది డేట్స్ అయితే మీకు ఇంటిమేట్ చేస్తారు త్రూ మెయిల్ ద్వారా కానీ లేదంటే వెబ్సైట్లో కానీ పెడతారు. దాంతోపాటు మీరు అప్లికేషన్తో పాటు కొన్ని సర్టిఫికేట్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి సర్టిఫికేట్, అలాగే బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కానీ, తర్వాత ఆల్ సెమిస్టర్ మార్క్స్, కన్సాలిడేటెడ్ మార్క్స్ కార్డ్స్ కానీ, ఇంకా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, సో ఇలాంటి ఐడి ప్రూఫ్ కానీ, సో ఇంకా ఫీ పేమెంట్కి సంబంధించినటువంటి రిసిప్ట్, సో ఇలాంటివన్నీ మీరు అప్లికేషన్తో పాటు పంపించాల్సి ఉంటుంది. సో పేమెంట్ ఎలా చేసుకోవాలంటే ఆన్లైన్లోనే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మీకు ప్రాజెక్ట్ ఇంజనీర్కి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 472 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే ట్రైనీ ఇంజనీర్ వాళ్ళకు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు 177 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి, యూజ్ చేసుకోండి. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని ఇచ్చారు. సో ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అయితే చదువుకోండి. సో మీకు లాస్ట్ డేట్ అయితే జూన్ 15th లోపు అయితే అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ BEL నుంచి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ట్రైనీ ఇంజనీర్ అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి జాబ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.